మరి సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి ఒక 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో భాగంగా ఈ ప్రత్యేకమైనటువంటి 6వ దినపు ఉపవాస ప్రార్థన కూడికకు మనల్ని ఆయన పాద సన్నిధికి నడిపించినటువంటి మన ప్రభు యొక్క కృపను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మరి సమయములో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందా. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఎంతో శక్తివంతమైనది, జీవము గలది. అది మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరమైనది కనుక ఆయన మాటల యందు మనం లక్ష్యముంచి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి వెలుగుని, స్వస్థతని, మహిమను, జీవమును మనం స్వతంత్రించుకుంటూ మనము ఆశీర్వదించబడాలనేది మన యొక్క జీవితాల పట్ల మన ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో దేవుని యొక్క ఆశీర్వాదాల్ని అనుభవిస్తూ మనం దీవించబడదాం, అనేకులకు మనము దీవెనకరంగా మార్చబడదాం. మరి సమయంలో దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్లే ముందు మనం ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మా జీవమునకు మా జీవితములకు కారణభూతుడా, ఆధారభూతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, ఈ దినమున నా తండ్రి ప్రభు 6వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో ఇక ప్రభు ఉదయకాల సమయములో మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో మీ యొక్క మాటలను మేము వినడానికి, ధ్యానించడానికి, మీ మాటలను మేము పట్టుదలతో నేర్చుకోవడానికి, తద్వారా మేము గొప్ప ఆశీర్వాదాలు పొందడానికి మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి కృపను బట్టి నీకే స్తోత్రాలు. ప్రభు వినగల చెవులను, గ్రహించే మనస్సును ప్రతి బిడగ దయచేయండి. ప్రతి బిడలను ప్రభు నీ సాక్షులుగా మీరు వాడుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ప్రభువా, వినగల చెవులను, గ్రహించే మనస్సును ప్రతి బిడగ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ దిన ఉదయకాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, ఆ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం, ఆ దేవుని వాక్యం అంటుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. ఈరోజు మన వాక్య ధ్యాన అంశం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడం. ప్రార్థనలో పట్టుదల. ఎందుకని ప్రభువు ప్రార్థనలో పట్టుదలను కోరుతున్నాడు అని అంటే, చూడండి, మనము మామూలుగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయడం వేరు. మనము ఒక దానిని దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి, దేవుని యొద్ద నుండి స్వతంత్రించుకోవడానికి, మనము అనుకున్నది సాధించడానికి మనకి పట్టుదల అనేటువంటిది చాలా అవసరం. చూడండి, మానవులు అనేకమైనటువంటి విషయాల్లో చాలా పట్టుదల కలిగి ఉంటారు. కొన్నిసార్లు మూర్ఖమైనటువంటి పట్టుదల అనేటువంటిది చాలా జీవితాల్ని పాడు చేస్తూ ఉంది, చాలా కుటుంబాల్ని కూడా పాడు చేస్తుంది. పట్టుదల కలిగి ఉంటారు. ఏ విషయంలో తెలుసా? నా మాటే నెగ్గాలి, నా మాటే చెల్లాలి, నేను అనుకుందే జరగాలి, నేను అనుకుందే సాధించాలి. పట్టుదల ఉండడం మంచిదే, కానీ అది మంచి చేసేటువంటి పట్టుదల లేకపోతే చెడు చేసేటువంటి పట్టుదల అనేటువంటిది మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే
దేవుని యొక్క వాక్యము మనకు నేర్పించేటువంటి పట్టుదలను గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడబోతున్నాడు. చూడండి, పట్టుదల విషయానికి వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. దాంట్లో ఉడుము ఒకటి. ఉడుమును గురించి చాలామంది అంటుంటారు ఉడుము పట్టు అంటుంటారు. అంటే ఉడుము కానీ ఒక పట్టు పడితే అది వదలడం అసాధ్యము, అంత బలము దానికి ఉంటుంది. దాన్ని ఉడుము పట్టు అంటారు. చూడండి, క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము కొన్ని విషయాల్లో పట్టుదలను కలిగి ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు వర్తిల్లుతాయి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు తేజరిల్లుతాయి. అందుకనే దేవుడు మనలో కోరుకుంటున్న, దేవుడు మనలో ఆశిస్తున్నటువంటి పట్టుదలను గూర్చి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే రోమాపత్రిక 12:12లో చూడండి, నిరీక్షణ గల వారై సంతోషించుచు, నిరీక్షణ గల వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి. మనకు వచ్చేటువంటి శ్రమల్లో, మనకు వచ్చేటువంటి నిందల్లో, మనకు వచ్చేటువంటి అవమానాల్లో, మనకు వచ్చేటువంటి ఉపద్రవాల్లో, మనకు వచ్చేటువంటి రోగాల్లో, మనకు వచ్చేటువంటి కుటుంబ సమస్యల్లో, మనకు వచ్చేటువంటి పరిచర్యల సమస్యల్లో, మనకు వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో మనము ఓర్పు సహనము కోల్పోతే అవి ఆత్మహత్యలకు దారితీస్తాయి. అనేక మందిలో షార్ట్ టెంపర్ ఉంటుంది, ఉద్రేకం అంటారు దాన్ని. ఈ యొక్క ఉద్రేకముతో తమ జీవితాల్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క ఉద్రేకముతో తమకున్నటువంటి కుటుంబాల్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదే ఉద్రేకముతో తమ ప్రాణాలను కూడా తీసుకునేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అయితే దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము పొందేటువంటి శ్రమల్లో ఆయన మనకి ఓర్పుని చేస్తాడు, ఓర్పుని కలిగిస్తాడు. అయితే ఈ యొక్క సంతోషము, ఈ యొక్క ఓర్పు మనము స్వతంత్రించుకోవాలంటే, మనం వాటిని అనుభవించాలంటే, వాటిని మనం పొందుకోవాలంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక ఆయుధం ఏంటి తెలుసా? మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయడం. ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తామో దాన్ని ఖచ్చితంగా మనము యేసు ప్రభువు దగ్గర నుంచి పొందుకుంటాం. ఎందుకంటే ఆయన మన ప్రార్థనలకు జవాబునిచ్చేటువంటి దేవుడు. మన ప్రార్థనని పట్టించుకోకుండా వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. మనము పట్టుదలతో ప్రార్థన చేస్తే నిశ్చయముగా దాన్ని మనం పొందుకుంటాము అని ప్రభువే సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒకానొక సందర్భంలో మనం కానీ గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలు చేశారు. దేవుని విసర్జించి తమ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. దేవుని చిత్తమును జరిగించడానికి బదులు తమ చిత్తమును జరిగించడానికి వాళ్ళు నేర్చుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళ ఆచారాలు నేర్చుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళ సాంప్రదాయాలు నేర్చుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళ మర్యాదలు నేర్చుకున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. దేవునికి ప్రార్థన చేయడం మానేశారు, దేవుని మీద ఆధారపడడం మానేశారు. తమ జీవితాల్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో నడుపుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మా జీవితం మా ఇష్టం, మా సంపాదన మా ఇష్టం, మా కుటుంబం మా ఇష్టం, మా దేశం మా ఇష్టం అనేటువంటి స్థితికి, ఆధ్యాత్మిక స్థితికి వాళ్ళు దిగజారిపోయారు. అలా దిగజారిపోయినటువంటి వాళ్ళ జీవితాలు చూడండి శత్రువులకి అప్పగించబడ్డాయి. వాళ్ళు బానిసలుగా మార్చబడేటువంటి స్థితికి వచ్చేసారు. అటువంటి స్థితిలో చూడండి సమూయేలు ప్రవక్త చేసినటువంటి ఒక ప్రకటన, ఆ ప్రకటనకి వాళ్ళు లోబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా సహకరించాడు. హల్లెలూయా. ఆ మాటలు మనం గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ మాటలు ఎందుకు సమూయేలు మాట్లాడుతున్నాడో ఆ ముందు వచనం కూడా మనం చూద్దాం. 2వ వచనం, మందసము
కిరియత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. దేనికి దుఃఖిస్తున్నారంటే వాళ్ళు యెహోవాను అనుసరించడానికి దుఃఖిస్తున్నారు, లోకాన్ని అనుసరించడానికి సంతోషిస్తున్నారు, లోక మర్యాదను అనుసరించడానికి సంతోషిస్తున్నారు. కొంతమందికి చూడండి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, పనికి మాల కార్యక్రమాలకి వెళ్ళాలంటే ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా రెడీలైపోయి మరి పరిగిస్తారు టయానికి. కానీ దేవుని మందిరానికి రావాలంటే మాత్రం ఎంత బాధో, ఎంత దుఃఖమో, ఎంత వేదనో. ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు, రావాలని ఉండి లేనట్టు, అసలు రావాలన్న మనసు లేకపోయినా ఎవరో బలవంతాల మీద మందిరానికి రావడం. వీళ్ళంతా ఎవరు? దేవునికి దూరంగా పరిగెడుతున్నటువంటి వారు, దేవుని దూరంగా పరిగెడుతూ తమ జీవితాల్లో శాపములు అనుభవిస్తున్నటువంటి వారు, తమ పాపములలో మగ్గిపోతూ ఉన్నటువంటి వారు, మనశ్శాంతిని కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోయి, సాతాను చేతికి, శత్రువుల చేతికి చిక్కబడి నిందలు, అవమానాలు పొందుతున్నటువంటి వారు. అందుకనే ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. మందిరానికి రావాలంటే ఏమొస్తుంది? వీళ్ళకి దుఃఖం. ప్రార్థన చేయాలంటే దుఃఖం. ప్రార్థన చేయాలంటే ఎంతో విపరీతమైన బాధ. అనవసరమైనటువంటి విషయాల్లో మాత్రం ఎంత ఉత్సాహంగా ఉంటారు, ఎంతో ఊపుతో ఉంటారు, ఎంత ఉద్రేకంతో ఉంటారు. చూడండి, అటువంటి వారి జీవితాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈరోజు ప్రభు ఉపవాస ప్రార్థనలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితం సరిచేయబడాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. చూడండి, అందుకని దేవుని వాక్యం అంటుంది, యెహోవాను అనుసరింప వారు దుఃఖించుచుండగా. దేనికి దుఃఖిస్తున్నారంటే వాళ్ళు యెహోవాను అనుసరించడానికి. మనం ప్రార్థనకి, మందిరానికి వెళదాం రండి అని అంటే దావీదు ఏమన్నా తెలుసా? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను సంతోషించి తిని అంటున్నాడు దావీదు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని. చూడండి ఆ యొక్క మాటని, ఆ మాట కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథం 122. కీర్తన గ్రంథం 122. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. హల్లెలూయా. చూడండి, లోకస్తులు ఏ విషయంలో సంతోషిస్తారు? లోక సంబంధమైన కార్యక్రమాలకి రమ్మని ఆహ్వానించినప్పుడు లోకస్తులు సంతోషించి సంతోషంగా వెళ్ళిపోతారు. కానీ ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల పట్ల వారు సంతోషిస్తారు. అందుకనే దావీదు శరీర సంబంధిగా మనకు కనబడటం లేదు, ఒక ఆత్మ సంబంధిగా మనకు కనబడుతున్నాడు. చూడండి, దాని పైన చిన్న అక్షరాలతో రాస్తుంది, ఇది యాత్రా కీర్తన. ఎవరిది? దావీదుది. దావీదు కీర్తన, దావీదు రాసిన కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరాన్ని చూడాలి, ఎప్పుడెప్పుడు నా దేవుని తేజో మహిమ నేను అనుభవించాలి, ఎప్పుడెప్పుడు దేవుని ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి అని దావీదు యొక్క హృదయం తహతహలాడిపోతుంది. దేవుని చూడాలని, దేవునితో గడపాలని, దేవుని ఆరాధించాలని, దేవునికి ప్రార్థన చేయాలని, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలని, ప్రభు సహవాసంలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించాలని దావీదు తహతహలాడిపోతున్నాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టిన ఆ దేవునికి దావీదు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. దావీదు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. అందుకని అంటున్నాడు,
చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, అప్పుడు యెహోవా మందిరం ఎక్కడుంది? ఒక గుడారములో ఉంది. ఒక గుడారములో దేవుని యొక్క మందసం ఉంది. అదొక ప్రత్యక్ష గుడారం అది. అందుకని ఆ గుడారానికి వెళుతున్నటువంటి దావీదు అనుకున్నాడు, నేనేమో సరంబి వేసినటువంటి ఇళ్లలో నివసిస్తుంటే నా దేవుని మనసం ఎక్కడుంది? ఒక గుడారములో ఉంది. అందుకే నా దేవునికి నా యొక్క అంతఃపురము కంటే, నా ప్యాలెస్ కంటే మించినటువంటి ఒక గొప్ప మందిరాన్ని కట్టించాలనుకున్నాడు దావీదు. హల్లెలూయా. అందుకే దేవుని మందిరము కోసం ఎన్నో యుద్ధాలు చేసి, ఎంతో బంగారాన్ని, ఎంతో వెండిని, ఎంతో విలువైనటువంటి వజ్రాల్ని, రత్నాల్ని, ఎంతో ఇత్తడిని, ఇనుమును పోగు చేసి వాటన్నిటినీ సొలొమోను చేతికి అప్పగించాడు. ఏమని? నీవు నా దేవుని మందిరాన్ని కట్టు సొలొమోన్. హల్లెలూయా. చూడండి, సమకూర్చే పని ఎవరిది? దావీదుది. కట్టే పని సొలొమోనుది. సమకూర్చాలంటే ఏం కావాలి? దేవుని మందిరం మీద ప్రేమ కావాలి. ఆ దేవుని మీద ప్రేమ కావాలి. ఆ ప్రేమని దావీదు కలిగి ఉన్నాడు. అందుకనే దావీదును దేవుడేమన్నాడు? నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. చూడండి, మన కోసం మనం పెట్టుకునే ఖర్చు ఎంత? దేవుని పరిచర్య కోసం మనం పెట్టే ఖర్చు ఎంత? దాన్ని దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. దేవుని కంటే నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటున్నావా, లేక నీకంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? దాన్ని బట్టి నీ ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి నీ దీవెన ఆధారపడి ఉంటుంది. దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నావా, పనికి మారిన వాటితో ఎక్కువ సమయం గడుపుతున్నావా? దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నావా, లేకపోతే నీకు ఆశీర్వాదం తీసుకురాలేని వాటితో, ఆశీర్వాదం తీసుకురాలేని వారితో ఎక్కువ సమయం గడుపుతున్నావా? అది నీ ఆశీర్వాదం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే దావీదుని ఎవరైనా వెళ్ళి మందిరానికి పోదామరా అంటే, ఇప్పుడు కాదులే రేపు వస్తాపో అని చెప్పడు దావీదు. నాకు మూడున్నప్పుడు వస్తాపో, నాకు ఇప్పుడు మూడు బాగలేదు, నేను రాను మందిరానికి అంట దావీదు. నాకు వేరే పనులు ఉన్నాయి, వేరే ఉద్యోగ వ్యాపారాలు ఉన్నాయి, ఇప్పుడు నేను రానిలేపో అంటూ దావీదు. దావీదులో ఉన్నటువంటి మనస్సు ఏంటంటే, ఎప్పుడెప్పుడు నేను నా దేవుని మహిమను చూడాలి, నా దేవుని ప్రసన్నతను చూడాలి, ఆయన యొక్క ఆలయాన్ని చూడాలి, ఆయన ఆలయములో నా వంతు పరిచర్య నేను చేయాలి. చూడండి, దావీదుకి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేటువంటి అర్హత లేదు. ఉందా? అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేటువంటి అర్హత లేదు. ఆ యొక్క పరిశుద్ధ స్థలములో వెళ్ళడానికి కేవలం యాజకులకు మాత్రమే అర్హత ఉంది. లేవీలకు కూడా అర్హత లేదు. ఎవరికి ఉంది? యాజకులకు మాత్రమే. లేవీలు కూడా ఆవరణములో ఉండాల్సిందే. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలములోకి ఒక ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అడుగు పెట్టాలి. ఇది దేవుని యొక్క కట్టడ, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు దావీదు రాజు, యాజకుడు కాదు, లేవీడు కాదు. అందువల్ల ఒకవేళ మందిరానికి వెళ్ళిన ఎక్కడి దాకా వెళ్ళగలడు? ఆ మందిరపు ఆవరణలో ఉన్నటువంటి ఆ బలిపీఠము దాకా వెళ్ళగలడు. ఇత్తడి గంగాళం దాకా కూడా వెళ్ళకూడదు. ఎందుకని? అక్కడికి యాజకులు మాత్రమే వెళ్ళి తమ వస్త్రాల్ని వాళ్ళు ఉతుక్కొని కడుక్కొని ఆ తర్వాత వాళ్ళు మందిరములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి అక్కడ ఒక పెద్ద ఇత్తడి గంగాళం ఉంచబడేది. దావీదు యొక్క స్థానము బలిపీఠము దగ్గర మాత్రమే. హల్లెలూయా. కానీ దావీదు కోరుకున్నాడు, నా దేవుని ఆవరణములో, నా దేవుని మందిర ఆవరణములో నేను ఒక్క దినము గడుపుట నా లోకములో, నా అంతఃపురములో 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టం. హల్లెలూయా. వాస్తవానికి ఇది ఆసాపు రాసిన కీర్తన, కానీ అది దావీదు కాలంలో రాయబడింది. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క కీర్తనలు మనం కానీ గమనిస్తే దావీదు అనుకుంటున్నాడు, ఒక పట్టుదల ఉంది దావీదుకి. ఏంటా పట్టుదల?
నా దేవుని మందిరములో నేను సహవాసం చేయాలి, నా దేవుని మందిర ఆవరణములో నేను సహవాసం చేయాలి. దేవుని మందిరమునకు, యెహోవా మందిరమునకు, నా యేసయ్య మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి, ఇది దావీదులో ఉన్నటువంటి కోరిక. మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము ఆ దేవుని విషయములో, ఆ దేవుని మందిర విషయములో, దేవుని పరిచర్య విషయములో ఎటువంటి మనస్సును మనం కలిగి ఉన్నాం? మనము ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాం? చూడండి, సమూయేలు కాలములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరింప, యెహోవా మందిరానికి వెళ్ళడానికి, యెహోవాకు ప్రార్థన చేయడానికి, యెహోవాను ఆరాధించడానికి వాళ్ళు ఏడుస్తున్నారంట, వాళ్ళు దుఃఖిస్తున్నారంట. వాళ్ళు రోజు ఏం ప్రార్థనలండి? ఏదో వారానికి ఒక రోజు ప్రార్థన అంటే సరిపోద్ది, కానీ రోజు ఏం ప్రార్థనలు? రోజు సినిమాలు చూసుకోవడానికి, రోజు సీరియల్ చూసుకోవడానికి, రోజు పనికి మళ్ళీ వ్యవహారాలు చేయడానికి, రోజు తాగడానికి, గుట్కాలు తినడానికి, బూతులు మాట్లాడడానికి, వాటికి ఉండదు నీరసం, వాటికి ఉండదు దుఃఖం. దేనికి ఉంటుంది దుఃఖం? దేవుని మందిరానికి రావాలంటే దుఃఖం. ఇటువంటి దుఃఖపడే వాళ్ళు రేపు ఆడుంటారు, వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారు. పరలోకంలో పొరపాటు కూడా కనపడరు. అక్కడ భూతద్దాలు ఉండవలే, ఒకవేళ ఉన్నా వేసుకొని ఇటుకలన్నీ కనపడరు. వాళ్ళు ఏడ కనపడతారు? అగ్నిగుండంలో కనపడతారు. చూడండి, యెహోవాను అనుసరింప దుఃఖించేటువంటి వాళ్ళందరూ కూడా రేపు వాళ్ళ బతుకులు శాశ్వతమైనటువంటి దుఃఖానికి వెళ్ళిపోతాయి, శాశ్వతమైనటువంటి దుఃఖానికి వెళ్ళిపోతాయి. అందుకనే ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం అంటుంది, ఇశ్రాయేలీలు మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనములో 3వ వచనములో మనం కానీ గమనించినట్లయితే చూడండి, ఇశ్రాయేలీలు దేనికి దుఃఖిస్తున్నారంటే వాళ్ళు యెహోవాను అనుసరించడానికి వారు దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడలా, ఏమంటున్నాడు? మీ పూర్ణ హృదయముతో, సగం మనస్సు ఉండి ఉండనట్టు కాదు, వెళదామా వద్దా అన్నట్టు కాదు, మీ పూర్ణ హృదయముతో. మనం పాటలు పాడదాం, పూర్ణ మనస్సుతో ప్రేమించేదని, పూర్ణ హృదయముతో ఆరాధించేదని. పాటలు పాడడం కాదు, నిజంగా ఆ పూర్ణ మనస్సు నీలో ఉందా లేదా? చూడండి, మనము సాతాన్ని వెంబడించే విషయంలో ఎంత పూర్ణంగా వెంబడిస్తారు, కానీ దేవుని వెంబడించేటువంటి విషయంలో అటువంటి పూర్ణ మనస్సుతో దేవుని వెంబడించగలుగుతున్నామా అనేది దేవుడు గమనిస్తున్నాడు. అందుకని సమూయేలు అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల, అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మును విడిపించును. ఏమంటున్నాడు? అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుంచి, నీ శత్రువుల చేతిలో నుంచి, ఈరోజు ఎవరొచ్చి నీ చొక్కా పట్టుకుంటున్నారో, ఎవరొచ్చి నీ జుట్టు పట్టుకుంటున్నారో, ఎవరి కింద నువ్వు బానిసగా ఉన్నావో, ఎవరి కింద నువ్వు పని చేస్తున్నావో, ఎవరి కోసం డబ్బు సంపాదిస్తున్నావో. కొంతమంది చూడండి, డబ్బు సంపాదిస్తారు. ఎందుకు సంపాదిస్తున్నావు డబ్బు అంటే? ఎందుకు సంపాదిస్తున్నావు డబ్బు అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? అప్పులు కట్టడానికి. సంపాదించిన డబ్బు అంటే ఎవరి కోసం అంట? అప్పుల కోసం సంపాదిస్తారు. సంపాదించకపోతే వాళ్ళు వచ్చి జగడాలేస్తారు, వాళ్ళు వచ్చి కొడతారు, తిడతారు, పోలీసులకు అప్పగిస్తారు, పొడస్తారు. కాబట్టి మా కోసం సంపాదించుకోకపోయినా, మా బిడ్డలకి పెట్టుకోకపోయినా, మా బిడ్డల పస్తులున్నా, మా బిడ్డలు ఏడుస్తున్నా, మా బిడ్డలు దరిద్రులుగా బతుకుతున్నా అప్పుల కోసమైనా సంపాదించాలి. బిడ్డలుగా పెట్టుకోవడానికి కాదు సంపాదించే డబ్బు. ఎవరి కోసం? బిడ్డలు మా 10 రూపాయలు మంచి కూరండు, ఏడనా డబ్బు? ఉన్న డబ్బు అంతా ఏమవుతుంది? అప్పులు, అప్పులు, అప్పులు. ఏం బతికిది? ఎందుకు ఆ జీవితమో తెలుసా? యెహోవాను అనుసరించడానికి
నువ్వు దుఃఖిస్తున్నావు గనక, నిన్ను ఆశ్రయించే దేవుని అనుసరించడానికి నువ్వు దుఃఖిస్తున్నావు గనక నీ జీవితంలో ఆశీర్వాదం అనేది కనబడటం లేదు. అందుకనే చూడండి, ఈరోజు ఉదయకాల సమయంలో ఈరోజు ప్రభువా సంఘముతో నువ్వు ఏం మాట్లాడతావు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయంలో ప్రభు అన్నాడు, ఈ పట్టుదల గురించి దేవుడు నా హృదయం తీసుకొచ్చాడు. పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి నువ్వు దేవుని వాక్యాన్ని వెంబడించాలి, పట్టుదల కలిగి నువ్వు దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనల్లో నీలో పట్టుదలను దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. అనవసరమైనటువంటి విషయాల్లో మనం ఎంత పట్టుదల కలిగి ఉంటామో, ఎంత పట్టుదల కలిగి ఉంటామో, సాతాను సంబంధమైన విషయాల్లో ఎంత పట్టుదల కలిగి ఉంటామో, అదే ఆ సాతాను నుండి విడిపించబడడానికి నీలో ఎందుకు పట్టుదల లేదు? ఎందుకు పట్టుదల కలిగి ప్రార్థన చేయడం లేదు? సమస్యల నుంచి విడిపించబడడానికి ఎందుకు పట్టుదల కలిగి ప్రార్థన చేయడం లేదు? అప్పుల సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, చీకటి శక్తుల సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి విడిపించబడడానికి, తప్పించుకోవడానికి ఎందుకు పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయట్లేదు? ఈరోజు దేవుడు నాతో మాట్లాడింది అదే. ఈరోజు సంఘముతో దేవుడు చెప్పమన్నటువంటి మాటలు కూడా అవే. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నాడు. చూడండి, నువ్వు సాతాను శక్తుల చేతుల్లో నుంచి విడిపించబడడానికి ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావు. నీకున్నటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వీటన్నిటి నుండి నీకున్నటువంటి అవసరతలు, వాటన్నిటి నుండి, ఆ కొదువుల నుంచి నువ్వు విడిపించబడడానికి ఎందుకు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయట్లేదు? నీ మనస్సుని నీవు దేవుని వైపుకు మళ్ళించి, నీ మనస్సుని నీ దేవుని వైపునకు నువ్వు మళ్ళించి. చూడండి, ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిన తరువాత నదుల్ని అనుసంధానం చేస్తున్నారు. ఎందుకని నదుల్ని అనుసంధానం చేస్తున్నారంటే, ఇప్పుడు కృష్ణానదిలో ఉన్నటువంటి నీరు పెన్నా నదిలోకి రావాలన్నా, గోదావరిలో ఉన్నటువంటి నీరు కృష్ణానదిలోకి రావాలన్నా, అదేవిధంగా ఆ యొక్క నీరు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు వెళ్ళాలన్నా కొన్ని రకాలైనటువంటి కాలువలు కడతారు. ఆ కాలువలు కట్టడం ద్వారా చూడండి, ఒక నదిలో ఉన్న నీటిని ఇంకో నదిలోకి తీసుకొస్తారు. ఆ నదిలో ఉన్నటువంటి నీరుని కాలువల రూపంలో పంట పొలాలకి వాటిని మళ్ళిస్తారు. ఎందుకంటే నీరు లేక ఎండిపోతున్నటువంటి ఆ పొలాల్లోకి ఆ నీరుని మళ్ళించడం ద్వారా ఆ పొలాలకు కావలసిన నీరు చేరుతుంది. అవి సమృద్ధిగా పంటలనిస్తాయి. అదేవిధంగా ప్రియ దేవుని సంగమా, ఎండిపోతున్నటువంటి మన బతుకులకి ఆయన జీవజల నదుల్ని ప్రవహింపచేయాలని ఆశపడుతున్నాడు. ఎలా ప్రవహిస్తాయి నీలో కంటే, నీవు దేవుని మందిరములోకి అడుగు పెట్టడం ద్వారా, నీవు దేవునితో సహవాసం చేయడం ద్వారా ఆ జీవజల నదుల్ని నువ్వు సమృద్ధిగా పొందుకుంటావు. అందుకు నీలో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన నీలో ఉండాలి. నీవు యెహోవా వైపునకు మళ్ళుకొనిన ఎడల, ఇప్పుడు దాకా నువ్వు అనవసరమైనటువంటి వాటి వైపునకు మళ్ళుకొని ఉన్నావు. నీకు ఆశీర్వాదము తీసుకురాలేని వాటి వైపునకు నువ్వు మళ్ళుకొని నువ్వు జీవిస్తున్నావు. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. చూడండి, ఒక వ్యక్తి సినిమా చూడాలంటే ఆడికి వెళ్ళాలి, సినిమా హాల్కి వెళ్ళాలి. టీవీలో సీరియళ్ళు పనికి మాలిన సినిమాని చూడాలంటే ఆడికి వెళ్ళాలి, టీవీ ముందుకు వెళ్ళాలి. నువ్వు ఎడ కూర్చొని టీవీ చూడాలని కుదరుతుంది? అడగబోతేనే చూడగలరు, టీవీ ముందుకు వెళ్తేనే చూడగలరు. అదేవిధంగా నీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే, దేవుని మహిమ కావాలంటే, దేవుని ప్రత్యక్షత కావాలంటే, దేవుని ఆశీర్వాదాలు రావాలంటే, నీవు ఆయన వైపు మళ్ళుకొని నీవు ఆయనతో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఇదే సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు సమూయేలు ప్రవక్త. ఏమంటున్నాడు చూడండి యొక్క మాటని.
యెహోవా యొద్ద మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల ఏం చేయాలి? మీరు మళ్ళుకోవాలి. రెండవది, అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. హల్లెలూయా. చూడండి, మనలో దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా ఏ బలహీనతలైతే ఉన్నాయో, ఏ విగ్రహాలైతే ఉన్నాయో, ఏ ఆరాధన అయితే ఉందో, నేను వీళ్ళతో మాట్లాడకుండా ఉండలేను, వీళ్ళని చూడకుండా ఉండలేను, వీళ్ళతో కనెక్ట్ కాకుండా ఉండలేను అని ఏ పాపమునకు నువ్వు బానిసమైపోయి ఉన్నావో ఆ పాపపు బానిసత్వము నుండి నిన్ను విడిపించుకోవాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి మీరు తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనకు సేవ చేయండి. ఆయనకు సేవ చేయండి, ఆయన్ని సేవించండి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో చూడండి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును, నువ్వు ఏ బానిసత్వములో ఉన్నారో, ఎవరి బానిసత్వములో ఉన్నావు, ఎవరిని కమాండింగ్ చేస్తున్నారు, వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు విడిపిస్తాడు? మనం ఈ పనులన్నీ కూడా పట్టుదలతో చేసినప్పుడు. నీలో అటువంటి పట్టుదలను దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పట్టుదలతో వాటిని విడిచిపెట్టు. నువ్వు పట్టుదలతో ప్రభు వైపు మళ్ళుకో. నువ్వు పట్టుదలతో ప్రభువుని సేవించు, ప్రభువుకు ప్రార్థించే, ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువును గోజారు, ఆయన పరిచయం చేయను, ఆయన సేవ చేయను. అందుకని అంటున్నాడు, పట్టుదలతో మీరు యెహోవాను సేవించుడి. మేము దేవునికి ఎందుకు చేస్తామండి సేవ? మా బిడ్డలకైతే చేసుకుంటాం, మా కుటుంబస్తులకైతే చేసుకుంటాం, మా బంధువులకైతే సేవ చేసుకుంటాం. దేవునికి ఎందుకు చేస్తాం మేము సేవ? చూడండి, దేవుని సేవకు ఎవరైతే దూరంగా ఉంటారో వారు సాతాను బంధకాల్లో ఉంటారని గుర్తుపెట్టుకోండి. వారు సాతాను యొక్క ఉచ్చులో ఉరిలో పడిపోయి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఆ బంధకాల్లో ఉన్నవాళ్ళే ఆయన సేవ చేయలేరు. ఎవరైతే ఆ బంధకాల నుంచి విడిపించబడతారో వారు స్వేచ్ఛగా, సొనుక్కోకుండా, గొనుక్కోకుండా, బలవంతంగా కాకుండా స్వేచ్ఛగా ఆయన సేవ చేస్తారు. ఉత్సాహంగా ఆయన పరిచయంలో వాడబడతారు. అందుకనే మనము పట్టుదల కలిగి ఈ ఉపవాస ప్రార్థనల్లో మనము ప్రభువుని సేవించేటువంటి వారముగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. చూడండి, అదేవిధంగా దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం కానీ గమనిస్తే, రెండవదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆయన నాకు బోధించచ్చు, నాతో ఇట్లా నేను. ఆయన నాకు బోధించచ్చు. ఆయన అంటే ఎవరు? దేవుడు, ప్రభువు. ఆయన నాకు బోధించచ్చు, నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో. ఎవరి మాటలు పట్టుకోవాలి? కొంతమంది మాటలు ఎంత పట్టుదలతో పట్టుకొని ఉంటాం హృదయం. కొంతమంది మాటలు, నన్ను ఇట్టన్నారే, నాకు ఇట్టన్నారే అని ఎంత పట్టుదలగా ఉంటాయో మాటలు. కానీ అంత పట్టుదలగా దేవుని మాటలు నీలో ఉన్నాయా? దేవుని వాక్యము నీలో ఉందా? దేవుని వాగ్దానాలు నీలో ఉన్నాయా? ఎవరి మాటల్ని నీవు ఊరికే ధ్యానిస్తున్నావో, నెమరు వేసుకుంటున్నావో, ఆవుకున్నటువంటి గుణం గురించి మనం చెప్పాను నేను. ఆవేం చేస్తుంది? నెమరు వేస్తుంది. గబగబ తినేసి గడ్డిని ఒక మూల కూర్చొని ఏం చేస్తుంది? నెమరు వేసుకుంటా ఉంటా. అట్లా నువ్వు ఏం నెమరు వేసుకోవాలని చెప్తున్నాడు దేవుడు? మనుష్యుల మాటలు కాదు. మనుష్యుల మాటల వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. దేవుడు అంటున్నాడు, నీ హృదయము పట్టుదలతో
నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. నీవు బ్రతుకుదువు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ఏ పని చేసుకున్నా దేవుని యొక్క జీవము గల మాటలు, దేవుని యొక్క ఆదరణకరమైన మాటలు, ధైర్యపరిచే మాటలు, స్వస్థపరిచే మాటలు, దేవుని వాగ్దానాలు నువ్వు నెమరు వేసుకుంటూ ఉండాలి. అవి పాటల రూపంలో నెమరు వేసుకుంటావో, మాటల రూపంలో నెమరు వేసుకుంటావో, పద్యాల రూపంలో నెమరు వేసుకుంటావో, మొత్తానికి దేవుని యొక్క మాటలు మాత్రం నీ హృదయములో స్థిరపడిపోవాలి. అవి పట్టుదలతో నీ హృదయం పట్టుకుని ఉండాలి. ఈరోజు అనేక మంది హృదయాలు మనుష్యుల మాటల్ని పట్టుకుని వేలాడుతుంటాయి. అందుకనే వారి హృదయాల్లో సమాధానం ఉండదు, వారి హృదయములో నెమ్మది ఉండదు. ఎప్పుడు చింత, దిగులు, విచారం, మొఖాలు ఏలాడేసుకొని కూర్చొని ఉంటారు. ఎందుకంటే మనుష్యుల మాటలు వారి హృదయాల్లో పనిచేస్తూ ఉంటాయి. కానీ దేవుని మాటలు మనకు జీవమును, మనకు వెలుగును, మనకు ఆరోగ్యమును, మనకు శాశ్వతమైనటువంటి ఆనందమునై ఉన్నాయి. హల్లెలూయా. అందుకనే దేవుని మాటలు నీ హృదయములో పట్టుదలతో పట్టుకొననిమ్ము. ఆయన వాగ్దానాలు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నీ హృదయములో నెమరు వేసుకుంటుండు. దేవుని కూర్చున్నటువంటి వాక్యమును నీ హృదయములో నెమరు వేసుకుంటుండు. దేవుని యొక్క ప్రార్థనలు నీ హృదయంలో నెమరు వేసుకుంటూ ఉండు. ఎప్పుడైతే నీ హృదయములో దేవుని వాక్యం ఉంటుందో అవి నీకు జీవధారలుగా పనిచేస్తాయి. హల్లెలూయా. అవి నీకు ధైర్యాన్ని ఇస్తాయి, అవి నీకు ఉత్సాహాన్ని ఇస్తాయి, దేవుని పరిచర్య కోసం నేను పురికొల్పుతాయి. నా దేవుని సేవ చేయని బతుకు నాకెందుకు, నా దేవుని కోసం నేను రోషముతో మండాలి, అనేక ఆత్మల్ని సంపాదించాలి, అనేక ఆత్మల్ని మందిరానికి నడిపించాలి, అనేక ఆత్మల్ని రేపు నేను దేవునికి లెక్క చెప్పాలి అనేటువంటి ఒక రోషాన్ని దేవుడు నీలో పుట్టిస్తాడు. ఆ వాక్యము ఒక రోషాన్ని నీలో పుట్టిస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క వాక్యము ఒక వ్యక్తి యొక్క హృదయములో ఉండదో వారి హృదయములు చల్లారిపోతాయి. ఎప్పుడు నీరసం, దిగులు, విచారం, చింత, వేదన, దిగులు, నీకు అసలు ఈ బతుకు అనిపిస్తాడు. ఆ స్థితికి దిగజారుస్తాడు సాతాను నిన్ను. ఆ స్థితికి తీసుకెళ్ళిపోతాడు సాతాను నిన్ను. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే బాగుంటుంది, అదొక భయం, నరకానికి పోతామేమో. ఈ తలంపులన్నీ ఎవరి? నీ కాదు, సాతాను గాడి. నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు గనక వాడిని శోధిస్తాడు. దేవుని వాక్యమును, దేవుని ధర్మశాస్త్రమును, ఆయన జీవవాక్యమును నీ హృదయములో పట్టుదలతో పట్టుకో. అప్పుడు అవి నీకు జీవాన్ని కలిగిస్తాయి. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటుంది, నీ హృదయము నా మాటలను పట్టుదలతో పట్టుకొననిమ్ము, నీవు వాటిని గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు. నువ్వు బతకాలంటే ఏం చేయాలి? గైకొనాలి. వింటే సరిపోదు. మందిరానికి వచ్చి వాక్యం విని సబ్బా బల్లే చెప్పాడు దేవుడు ఈరోజు నాకు, బల్లే నాతోనే మాట్లాడంటారు చాలామంది. మరి కొంతమంది అంటారు నాతో కాదు వీళ్ళతో మాట్లాడాడు దేవుడు. వీళ్ళకి ఈరోజు వాక్యం అంతా వాళ్ళకి. ఈరోజు వాక్యం ఎవరికి? అందరికీ. అది వాళ్ళకి, నీకు, బోధించే నాకు కూడా. హల్లెలూయా. వాక్యం అనేది అందరికీ. దేవుని వాక్యం, దేవుని వాక్యానికి ఎవరు కూడా అతీతులు కాదు. హల్లెలూయా. అది మనందరికీ. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఆయన వాక్యమును, ఆయన ధర్మశాస్త్రమును నీవు పట్టుదలతో నీ హృదయంలో పట్టుకో. నీవు వాటిని గైకొనిన ఎడల, ఆయన వాక్యమును నువ్వు కానీ ఫాలో అయితే, ఆయన వాక్యము వైపు నువ్వు మళ్ళుకొని ఆ విధంగా నువ్వు జీవిస్తే, దేవుని వాక్యం అంటుంది నువ్వు బతుకుతావు. ఎక్కడ బతుకుతావు? ఈ భూమి మీద సుఖంగా బతుకుతావు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకములో యుగ యుగాలు బతుకుతావు. రెండవ మరణమునకు వెళ్ళవు. యుగ యుగాలు బతుకుతావు. ఎందుకంటే ఆయన మాటల్లో ఉన్న జీవం అంత గొప్పది. అందుకే నీ హృదయములు ఎప్పుడేముండాలి? దేవుని వాక్యం అనే మంట ఉండాలి. దేవుడు నీతో చెప్పినటువంటి
వాక్యం అనే మంట నీ హృదయంలో, నీ ఎముకల్లోకి అది దిగి రావాలి. ఇర్మియా అన్నాడు, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాటలు నా యొక్క ఎముకలు ఎలా ఉన్నాయంట, అవి అగ్నితో మూయబడినట్లుగా ఉన్నాయి. హల్లెలూయా. అవి అగ్నితో, నా ఎముకల్లో అగ్నితో మూయబడినట్లు ఉన్నాయి. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, వాటిని చెప్పకుండా నేను ఉండలేను అన్నాడు ఇర్మియా. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో మండుతూ ఉండాలి. అప్పుడు అపవాది యొక్క మాటలు నీ హృదయంలో ప్రవేశించవు. హల్లెలూయా. చూడండి, మండే దీపము దగ్గరికి పురుగు వస్తుంది, మంటలు దూరితే ఏమవుతుంది, కాలిపోతుంది. నీ హృదయం మండుతూ ఉన్నప్పుడు ఈ సాతాను అనేటువంటి పురుగు లోపలికి వస్తాడా? రాలే, అసాధ్యం. దేవుని పరిశుద్ధాత్మ వాక్యము నీలో మండుతూ ఉన్నప్పుడు అపవాది నీ వైపు చూడడానికి కూడా వణకతాడు వాడు. హల్లెలూయా. చూడడానికి కూడా వణకతాడు. నీ హృదయంలో ఎప్పుడు కూడా దేవుని మాటలే. దేవుడు నువ్వు పండుకున్న ఏముండాలి నీ మైండ్లో? ఏముండో అనవసరమైన నీకు ఆశీర్వాదం తీసుకురాలేనివి, నీ మైండ్ డిస్టర్బ్ చేసేవి, ఇవి పురుగులాగా సాతానుగాడు తులసి 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 తులసి. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు జీవితం. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు నెమరు వేస్తూ ఉండు, నెమరు వేస్తూ ఉండు, నెమరు వేస్తూ ఉండు, నెమరు వేస్తూ ఉండు. దేవుని స్తుతిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు. దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి లేపేస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినను వాడు తిరిగి లేస్తాడు. ఎందుకు? దేవుడు వానికి ఆధారంగా ఉన్నాడు కనుక. హల్లెలూయా. మనుషుల్ని నమ్ముకున్నవాడు, తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన సామర్థ్యాన్ని నమ్ముకున్నవాడు ఒక్కసారి పడిపోతాడంతే, ఇంకా మళ్ళీ లేడు. ఎందుకని? దేవుడు మనకి ఆధారంగా లేడు గనక తొక్కేస్తాడు సాతాను. అందుకనే ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం అంటుంది మనము పట్టుదలతో ఆయన మాటల్ని పట్టుకోవాలి. ఇందాక మనం ధ్యానం చేసాం సమూయేలు గ్రంథం 7:3లో ఏముంది? పట్టుదలతో యెహోవా వైపు మళ్ళుకొని ఆయనను సేవించుడి. ఉపవాస ప్రార్థనల్లో మనలో ఆ పట్టుదలని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదట మనం చదువుకున్న రోమాపత్రిక 12:12లో పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన పట్టుదల కలిగి చేయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18, 6వ అధ్యాయం 20వ వచనం, 18-20 వచనాల్లో మనం కానీ గమనించినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయం నందును, దేని వలన? పరిశుద్ధాత్మ వలన, దేవుని ఆత్మ వలన, ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎట్ట చేయాలంట? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నువ్వు ప్రార్థన చేయాలంటే నీళ్ళు ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అందుకంటున్నాడు ఆత్మ వలన. నీకు నువ్వు ప్రార్థన చేస్తే అది ఫలభరితంగా ఉండదు. నిద్రమత్తు, తూగు, పనికి మన ఆలోచనలో నువ్వు ప్రార్థన కానీ కూర్చొని ఉంటావు, కానీ మైండ్ ఎడ తిరుగుతూ ఉంటుంది. ఏం ప్రయోజనం? అప్పుడు ఆ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది, ఆ ప్రార్థన ఫలవంతంగా ఉంటుంది. ప్రార్థన కూర్చుంటావు, మైండ్ ఎడ ఉంటుంది. ప్రార్థన కూర్చుంటావు, నిద్రమత్తు. ప్రార్థన కూర్చుంటావు, ఒకటే తూగు, ఒకటే ఆవులెంతలు. ప్రార్థన కూర్చుంటావు, సరిగా దేవునితో గడపలేవు. అందుకనే ప్రభు అంటున్నాడు ఆత్మ వలన, పరిశుద్ధాత్మ చేత నువ్వు ప్రార్థన చేయాలంటే ముందు నువ్వు ప్రార్థన కాదు, ముందు నువ్వు దేవుని స్తుతించు, ముందు నువ్వు దేవుని ఆరాధించు. అప్పుడు ఇవన్నీ బారిపోతాయి. అప్పుడు
ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీకు ఫలభరితంగా మార్చబడుతుంది. ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆత్మ వలన ప్రతి సమయమందును, అప్పుడప్పుడు కాదు, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ ఉద్యోగం ఏ వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా నీ హృదయం మాత్రం ఎక్కడ ఉండాలి? దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. దేవునితో కనెక్ట్ అయిపోయి ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం దేవునితో కనెక్ట్ అయిపోద్దో నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. నష్టం అనేది నువ్వు చూడవు, సమస్య అనేది నువ్వు చూడవు, ఎందుకంటే నీలో ప్రభువు ఉన్నాడు గనుక. హల్లెలూయా. చూడండి, ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. హల్లెలూయా. ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి నువ్వు? సమస్త పరిశుద్ధుల కోసం, సంఘముల కోసం, విశ్వాసుల కోసం, దైవజనుల కోసం, ముఖ్యంగా నీ సంఘ కాపురుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడి. నువ్వు దైవ సేవకుల కోసం ఎంత ప్రార్థన చేస్తావో దేవుడు వారిని అంత బలంగా పరిచయలో వాడుకుంటాడు. సంఘాలంతా కట్టబడతాయి. అనేక మంది జీవితాలను ప్రభు వెలుగులోకి తీసుకొస్తాడు. అనేక ప్రాంతాల నూతన సంఘాలు కట్టబడతాయి. అనేక మంది ప్రజలు దీవించబడడానికి ప్రభు సేవకుల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సమస్త పరిశుద్ధుల కొరకు, దైవ సేవకుల కోసం, రక్షించబడిన విశ్వాసుల కోసం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వారు దేవుని పరిచయలో వాడబడడం ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది రక్షణలోకి వస్తారు. సాతాను శక్తులు నెలకొలిపోతాయి. బలహీనతలో ఉన్నటువంటి వారు స్వస్థతలు పొందుకుంటారు, దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వస్తారు. అందుకనే సంఘము దేవుని సేవకుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు హాస్పిటల్కి వెళ్ళి రోగులకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా దైవజనుల్లో మీరుండి వారిని స్వస్థపరిచి వారిని సన్నిధికి నడిపించయ్యా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలా చేయాలి? పట్టుదల కలిగి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పౌలు అన్నాడు, సంఘములను గుర్చిన చింతయు నాకు కలదు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. నేను అనేక శ్రమలు పొందుకున్నాను, అయితే నాలో ఒక చింత ఉంది. ఆ చింత ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఇది కాదు. సంఘములను గూర్చిన చింతయు కలదు. 29:30 అర్థమైందంటారా? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28. సంఘములను గూర్చిన చింత ఎవరికి ఉంది? ఒక దైవజనుడు అనేటువంటి పౌలుకు ఉంది. మరి మనకు లేదా చింత? ఆత్మదేవుడు మనలో ఉంటే నిజంగా ఆ చింతను దేవుడు మనలో పెడతాడు. చూడండి, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో బలమైన కార్యాలు చూడగలగాలి. జాన్ నాక్స్ అనేటువంటి ఒక భక్తుడు అన్నాడు, స్కాట్లాండ్ దేశంలో అతడు పరిచర్య చేస్తూ ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? ప్రభువా, ఈ యొక్క స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేదా నన్ను తీసుకో, లేదా ఈ దేశాన్ని నాకు ఇవ్వు అని పట్టుదల కలిగి భారముతో చేసిన ప్రార్థనకు దేవుడు ఆ స్కాట్లాండ్ దేశాన్ని ఆయన చేతికి ఇచ్చాడు. అనేక మంది, కొన్ని వేల లక్షల మంది ఆ దేశంలో మారు మనసు పొందారు, ప్రభు దగ్గరకు వచ్చారు. మరి ఈరోజు అటువంటి రోషము గల సేవ ప్రభు మన చేత చేయించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే సంఘం ఏం చేయాలి? పట్టుదల కలిగి మన ప్రాణము కంటే దేవుని పరిచయను ఎక్కువగా ప్రేమించే సేవ చేయాలి. అందుకనే పౌలు ఒక మాట అన్నాడు, ఒకప్పుడు సంఘమును హింసించడం నాకు ప్రాణాధారం అనుకున్నాను నేను, కానీ ఇప్పుడు దేవుని పరిచర్య కోసం అవసరమైతే నా ప్రాణాన్ని ధారపోస్తానన్నాడు. అందుకనే తిమోతికి పత్రిక రాస్తూ ఏమన్నాడు? నా ప్రాణమును నాకెంత మాత్రము నేను ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. హల్లెలూయా. నా దేవుని కొరకు, నా దేవుని పరిచర్యల కొరకు నా ప్రాణమును నేను నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు.
ఎంచుకునటం లేదు. చూడండి, మన జీవితాల్లో దేవుడు కోరేది ఒకటే, రోషముతో దేవుని పని చేయడం, రోషముతో ప్రార్థించడం, పట్టుదల కలిగి ప్రార్థన చేయడం. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఏం చేశాడు? పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క వాక్యములు మనం కానీ గమనించినట్లయితే మన జీవితములో పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన ప్రభు మనం చూస్తాడో ఆటోమేటిక్గా మనం దీవించబడతాం. మన కుటుంబాలు, మనం చేసే ఉద్యోగ వ్యాపారాలు, దేవుని పరిచర్య అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఆశీర్వదించబడతాయి. అందుకనే సంగమా, పట్టుదల కలిగిన ప్రార్థనలో ఉన్న శక్తిని మనం ప్రార్థన చేసి మనం వాటిని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తుని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన పట్టుదల కలిగి ప్రార్థన చేయడం గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్ర. ప్రభువా, ఎంతమంది బిడ్డలు నాయన ఈ యొక్క వాక్యము ద్వారా సంధించబడి, ఈ వాక్యము ద్వారా ప్రేరేపించబడి, నిజముగా నీ ఆత్మశక్తి చేత పట్టబడి పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి తమ జీవితాల్ని మీకు అప్పగించుకుంటున్నారు, తమ హృదయాల్ని మీకు సమర్పించుకుంటున్నారు. అట్టి వారిని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నా. వారిని, వారి కుటుంబాలను, మీరు వారికి ఇచ్చిన ఉద్యోగ వ్యాపారములను మీరు ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్ర. ఎంతమంది బిడ్డలనైనా ప్రభు సమూయేలు వలె, దావీదు వలె, పౌలు వలె పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నారు. ఇతరుల్ని అటువంటి ప్రార్థనల కోసం ప్రోత్సహిస్తున్నారు. ప్రతి బిడ్డను ప్రభు మీరు ఆశీర్వదించండి. పట్టుదల కలిగి ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పట్టుదల కలిగి ఆత్మ వరములను పొందుకోవాలి. పట్టుదల కలిగి ఆత్మ ఫలమును పొందుకోవాలి. పట్టుదల కలిగి నీ దర్శనాలు చూడాలి. పట్టుదల కలిగి నీ పరిచయలు వాడబడాలి. ప్రభువా, ప్రతి బిడ్డ మనోనేత్రములను ప్రభు మీరు వెలిగించండి. ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ ద్వారా పట్టుదల కలిగి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ పరిచర్య కొరకు నాయన ప్రతి బిడ్డ ప్రభు బలముగా వాడబడ్డకు మీరు సహాయము చేసి నడిపించి, మీరే ప్రతి బిడ్డ జీవితము ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని, పట్టుదల గల ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, మహిమను, జీవమును, స్వస్థతను, అభిషేకమును ప్రతి బిడ్డ పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, మహిమాత్మతో నింపి నడిపించమని, ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరును ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.